అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ పాస్ట్రోలాజిక్స్. మళ్ళీ మనము ఇది బేసిక్ 1 కోర్స్ వచ్చి అనౌన్స్ చేస్తున్నామండి. వచ్చేసి ఈ ఫ్రైడే, సాటర్డే, సండే వచ్చి ఉంటుందండి ఈ క్లాస్ వచ్చి. ఇక్కడ మనం వచ్చేసి ప్రిడిక్టివ్ అస్ట్రాలజీ, మన ఫలిత జ్యోతిష్యము అంటే మనం చెప్పబోయేది అంటే ఇక్కడ అన్ని ఫలితాలే ఉంటాయండి ఇక్కడ. ఆ ఫలితాల్లో బేసిక్స్ అయితే ఖచ్చితంగా మనకు అస్ట్రాలజీలో తెలిసిండాలి వచ్చేసండి. ఇది కోర్స్ 1 మాత్రమే అనమాట వచ్చేసి. అంటే కోర్స్ 1 కంపల్సరీ అండి. ఎందుకంటే ఈ బేసిక్స్ తెలియకపోతే నెక్స్ట్ కోర్స్ 2 మనం దాన్ని బిల్డప్ చేయలేమండి వచ్చేసి. గ్రహాల యొక్క లక్షణాలు తెలిసిండాలి. గ్రహాల యొక్క దృష్టులు తెలుసుకోండాలి. ఏ గ్రహం చేస్తే ఎలాంటి ఫలితం అనేసి. సో మన లాజిక్స్ మీరు ఎంతవరకు బేసిక్స్ తెలిసినా కూడా మన లాజిక్ సింపుల్‌గా ఉంటుందండి. మనం ఒక లాజిక్ చెప్పామంటే ఈ బేసిక్ క్లాస్‌లో ఈ లాజిక్ వాడామంటే ప్రతి క్లాస్‌కు అదే లాజిక్కే అప్లై అవుతుంది. మన లాజిక్ మార్చమండి. గుడ్డిగా 2, 11 స్థానాల్లో ధన లాభ అట్లా మనం చెప్పమండి వచ్చేసి. మన దగ్గర లాజిక్ ఉంటుందండి. ధనం అంటే ఏంటి? కుటుంబము అట్లనే లాజిక్‌గా చెప్తామండి. ప్రతి లాజిక్ అప్లై అవుతుంది సార్ అక్కడ వచ్చేసి. లక్షణాలు చెప్తాము. రాశి లక్షణాలు తెలుసుకోవాలండి. తర్వాత నక్షత్రం యొక్క లక్షణాలు, భావం యొక్క లక్షణాలు, లగ్న ఫలితాలు, రాసులు వాటి యొక్క తత్వము తెలిసిండాలండి వచ్చేసి. ఇప్పుడు కుజుడు అంటే తెలుసు కదా! వెహికల్స్. వెహికల్స్ అంటే కుజుడికి వెహికల్స్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, ఇండ్లు ఉందండి. వెహికల్ కొనుక్కుంటామా? ఇల్లు కొనుక్కుంటామా? అనేది ఎలా చెప్తాం చెప్పండి అప్పుడు? అప్పుడు సరరాశిలో ఉన్నాడా? స్థిర రాశిలో ఉన్నాడా? అది చూస్తాం సార్ వచ్చి అట్లా. ఉచ్చ నీచ స్థితులు, గ్రహం యొక్క బలము, బలహీనాలు తర్వాత ఇదే చూడండి. గ్రహం యొక్క బలము, బలహీనము, సద్బలాలు, యోగాలు ఈ బేసిక్ క్లాస్ నుంచి చెప్తాం సార్ మనం యోగాల గురించి. దాంట్లో వస్తుంది జాతకుడు చూడంగానే ఏ యోగాలు ఉన్నాయి, పంచమహాపురుష యోగం ఉందా, ధర్మకర్మాధిపతి యోగం ఉందా, దిగ్బలం సంబంధించిన గ్రహాలు ఉన్నాయి. ఈ 3 చాలు సార్ ఫస్ట్ జాతకుడికి అవుట్. తర్వాత అనాథ గ్రహాలు అంటే ఏంటి? రాహు, కేతువు, శని, బుధుడు, శుక్రుడు చెప్తాం. అనాథ గ్రహాలు దాంట్లో చెప్తాను అమాస గురించి. తర్వాత త్రికోణంలో సార్ జస్ట్ చూడంగానే ఈ బేసిక్స్ మీరు అనుకుంటారు బేసిక్స్ మాకు తెలుసండి. ఈ బేసిక్లో నేను కొత్త విధానం చెప్తాను. అందుకే డిఫరెంట్ వే అని చెప్పింది. ఇప్పుడు గ్రహంలో చూడగానే ఎవరు సార్ నాకు బలంగా ఉంటారంటే మీరు D1.comలో 1, 5, 9లో ఉండేవాళ్ళు మీకు బలంగా ఉంటారండి. వాళ్ళు మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. తర్వాత 1, 4, 7, 10 అప్పుడు త్రికోణంలోను, కేంద్రంలోను ఏ గ్రహాలు ఉంటాయో, లగ్నం నుంచి త్రికోణంలోను, కేంద్రంలోను ఏ గ్రహాలు ఉంటాయో, ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వ వ్యక్తులే మీకు ఎప్పుడు సపోర్ట్గా నిలుస్తారు అనేటిగా అర్థం అండి. అదండి. సపోజ్ 1, 4, 7, 10 గురువు ఉన్నారనుకోండి, గురువులు బలంగా ఉంటారంటే అర్థం అట్లా. దుస్థానాలు మారగాధిపతి, బాధగాధిపతి, అష్టమాధిపతి, పరివర్తనము, గ్రహ యుద్ధము, వక్రం లేని గ్రహాలు, వక్రీకరించిన గ్రహాలు, అస్తంగమైన గ్రహాలు. ఈ ఈ బేసిక్స్ అనేటివి ప్రతి దానికి అప్లై అవుతుంది సార్. ఇప్పుడు దశల్లో ఉంటుంది. ఏ దశ జరుగుతుందంటే ఆ దశ త్రికోణంలో ఉందా, కేంద్రంలో ఉందా, దుస్థానంలో ఉందా చూడాలి. అది మారగాధిపతినా, బాధగాధిపతినా, అష్టమాధిపతినా, అది పరివర్తనం అయిందా, 2, 3 గ్రహాలు ఉన్నాయి సార్. అప్పుడు ఎలా తీసుకోవాలి? గ్రహ యుద్ధములు తీసుకోవాలి. ఆ దశ జరిగేదాకా వక్రీకరించింది సార్, వక్రీకరించలేదు, అస్తంగమైంది. చూడండి ఎన్ని పాయింట్స్ వస్తాయండి. అప్పుడు ఒక దశ ఫలితం ప్రిడిక్ట్ చేయాలంటే ఇన్ని బేసిక్స్ తెలిసిండాలండి వచ్చేసి. అప్పుడు ఆ గ్రహం యొక్క లక్షణాలు తెలిసిండాలి. అది ఏ రాశిలో ఉండడం లక్షణం తెలిసిండాలి. నక్షత్రంలో ఏముంది, తర్వాత ఆ లగ్నానికి ఏ ఫలితం ఇస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క లగ్నానికి ఒక గ్రహం మంచిగా ఉంటుంది, ఒక గ్రహం మంచిగా ఉండదండి. ఫలితం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అప్పుడు మన లగ్న ఫలితాలు తెలిసిండాలి. ఈ లగ్నానికి ఏ గ్రహం శుభుడు, ఏ గ్రహం అశుభుడు అనేటి అన్ని తెలిసిండాలండి. అప్పుడే తెలుస్తుందండి. ఆ దశ జరుగుతోంది, అది ఉచ్చ స్థితిలో ఉంది, దానికి ఏంటి సార్ ఫలితము అంటారండి. తర్వాత అది సద్బలంలో ఉంది, అది బలహీనంగా ఉందా, బలంగా ఉందా తెలుసుకోవాలి. అట్లా ఈ బేసిక్స్ అన్ని తెలియాలంటే ఈ కోర్స్ అవుతుందండి వచ్చేసి. ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ ఉంటాయండి. ఎక్కువ కవర్ అవుతాయి ఈ టాపిక్స్ వచ్చేసి కంటిన్యూగా. క్లాస్ టైమింగ్ అయితే ఇప్పుడు మనం మార్చామండి. బ్యాచ్ 1 వాళ్ళకి 6-7 PM పెట్టారండి. దీంట్లో వచ్చేసి క్లాస్ టైమింగ్ కొంచెం మార్చాను నేను కూడా. కొంతమంది చాలా మంది ఆఫీస్కి వెళ్ళి వస్తారు కదండి. 7 PM to 8 PM అండి క్లాస్ టైమింగ్స్ అయితే. ఇది కోర్స్ 1 అండి. ఈ కోర్స్ 1 చూద్దామండి ఎంతమంది రిజిస్టర్ చేసుకుంటారో. ఈ కోర్స్ 1 చూసిన తర్వాత మీకు ఇష్టమైతే నెక్స్ట్ కోర్స్ 2, కోర్స్ 3 అలా కంటిన్యూగా ఉంటాయండి. లేదు సార్ మాకు ఇంట్రెస్ట్ లేదంటే ఓకే, మీరైతే ఇంకో దగ్గర మీరు వెతుక్కోవచ్చండి. ఫలిత జ్యోతిషం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు కోర్స్ వచ్చి మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చండి వచ్చేసి. సో ఫ్రైడే, సాటర్డే, సండే, కమింగ్ ఫ్రైడే, సాటర్డే, సండే వచ్చేసి ఈ కోర్స్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది సార్. బేసిక్ కోర్స్ 1 అనమాట, ఫలిత జ్యోతిష్యము. ఓకే అండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.